ప్రభు అయిన యేసునామం పేరట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అపోస్తల కార్యము ఎంతో బలంగా దేవుని యొక్క కార్యమును పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళు చేస్తూ వస్తున్నారు. దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినం కూడా ప్రత్యేకంగా పేతురు ఎలాగ చెరచాలలో ఉన్నాడు, అప్పుడు దేవుడు తన దూతను పంపించి పేతురును ఎలాగ బయటికి తీసుకుని వచ్చిన సన్నివేశాన్ని గురించి కొద్దిసేపు ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామముకు ప్రభా, ఇదిగో ఇక మధ్యాహ్న కాల సమయమందు వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక అద్భుత కార్యాలను బలమైన కార్యాలను ఆది అపోస్తల మధ్యలో ప్రభా మీరు నిరూపించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేశారు కనుక బలమైన అభిషేకంతో వాళ్ళని నింపి ప్రభా నీ యొక్క సేవలో వాడుకున్నాం. ఈ దినం కూడా ఏ బిడ్డ అయితే ఆ శక్తితో నిన్ను వెతుకుచున్నారో అట్టి వారి మీద నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రం. ఈ దినం కూడా ధ్యానం చేయబోయే అంశాన్ని మీరు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ దేవా మీరు మా మధ్యలో నుండి మాకు బోధించుమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇవన్నీ కూడా మనకు తెలిసిన పాఠమే అయినప్పటికీ ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చదవాల. ఎందుకంటే ఇది సజీవ వాక్, దేవుని నొద్ద నుండి వచ్చిన వాక్. ఎందుకంటే ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బైబిల్. ఆయన ఈ రాశాడు అనమాట. ప్రతి వాక్యం కూడా జీవంతో కూడినది. అందుకే యేసయ్య ఏమంటున్నాడు సాతానుతో మాట్లాడినప్పుడు, ఆకలిగొనినావు కదా, ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటే దేవుని మాట వల్లనే మనం బ్రతుకుతామని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది జీవంతో కూడిన మాటలు, మనం దాన్ని చదవాలి. అప్పుడు మనం అపోస్తల కార్యం 12లో మనం చూస్తే ఏ రోజు సంగపు వారులను కొందరిని పట్టుకొని బలత్కారం చేసి యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపాడు అనమాట. అటు తర్వాత ఏమైతుందంటే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినము పులియని రొట్టెల పండుగ దినం. అంటే యాకోబును చంపినప్పుడు కూడా ఇజ్రాయేల్ యూదులందరూ మౌనంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళేమో అబ్జెక్షన్ చేయడం లేదు కదా, పేదరుని కూడా నేను చంపొచ్చాను. అప్పటికే పేదరు బలమైన కార్యాలు చేస్తున్నాడు. ఆ శృంగారపు దేవాలయం దగ్గర ఆ యొక్క కుంటివాడని నడిపించాడు అనమాట. అనేక మంది పేదరు ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యం విని 3,000 మంది 5,000 మంది మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుచున్నారు. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్తాదో అని వాళ్ళు భయపడి పేదలను కూడా చెరచాల్లో పట్టాలని ఆయన చూస్తున్నాడు. అతనిని పట్టుకొని చెరచాల్లో వేయించి పస్కా పండుగ ఆయన పిమ్మట ప్రజల యొద్దకి ఆయనను తేవాలని ఉద్దేశించి అతనిని కావలిలో ఉంచాడు అనమాట. ఎంతమందిని పెట్టారంటే సైనికులను పెట్టాడు. పేదరు చెరచాలలో ఉంచబడిన తర్వాత సంఘం అయితే అతనికి అత్యాశక్తితో దేవుని ఎడల ప్రార్థన చేయుచుండగా ఏ రోజు అతనికి వెలుపులోకి తీసుకొని రావాల్సిన దినం వచ్చినప్పుడు ఆ రాత్రి పేదరు 2 చంగల్లో బంధింపబడినాడు. 2 చేతులు చంగల్లో బంధింపబడింది. సైనికులు మధ్యలో ఆయన నిలిచి ఉన్నాడు. అయితే ఆయన మధ్యలో నిద్రపోతున్నాడు. ఇక ఈ వాక్యం వింటే నాకు ఆశ్చర్యమైంది. ఎంతో పగలంతా కూడా హింస పెట్టి రాత్రి వేళ ఆయనను ఆ యొక్క సరచాల్లో ఉంచినప్పుడు 2 చేతులు కూడా బంధింపబడి ఉంటున్నది. అలాంటి సమయంలో సైనికులు నిలబడినారు, బయట కావలివారు ఉన్నారు. అలాంటి సమయంలో పేతురు ఎలాగ నిద్రపోగలుగుతాడో ఆశ్చర్యంగా ఉంటున్నది. అక్కడ మనము చూస్తాము ఆ యొక్క గెత్సెమని తోటలో కూడా యేసయ్య ఎంతో ఆత్మలతో మూల్గుతూ వేదనతో ఒక గడి అయినను మెలకువగుండి ప్రార్థన చేయలేరంటే అక్కడ కూడా మనం చూస్తాము ఈ యొక్క పేతురు యాకోబు యోహాన్లు వారు నిద్రపోయినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఆ యొక్క బంధింపబడి 2 సైనిక మధ్యలో నిద్రించుచుండెను. మరియు కావలివాడు తలుపుల ఎదుట చెరచాల కార్చుకొని ఉన్నాడు. అంటే బయట తలుపు వెనక కావలివాడు ఉన్నాడు. ఇదిగో ప్రభు అతని దగ్గర నిలిచి గదిలో నుండి వెలుగు ప్రకాశించెను. అతను నిలిచి ఉన్న గదిలో ప్రకాశించింది అనమాట. దూత పేదరు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా ఆయన చంగలు అతని చేతిలో నుండి ఊడిపడాను. దూత వచ్చి నిలబడాడు. ఎప్పుడైతే దూత వచ్చి నిలబడాడో అక్కడ ప్రకాశమైన వెలుగు కనపడింది. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకుమో. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పగా ఆయన లేస్తాడు అనమాట. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినదా లేకుంటే అది దర్శనమా అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణంకు పోవు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క గవని ఆటోమేటిక్గా తెరుచుకునింది అనమాట. అంతటదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే ఆ దూత అతనిని విడిచి పోయెను.
చూడండి ఎంత దూరానికి తీసుకొని వచ్చిందంటే, ఇటువంటి సేవ మనము బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం చూస్తామన్నమాట. మొట్టమొదటిగా ఇది ఎక్కడ మనం చూస్తున్నామంటే, ఆదికాండంలో మనం చూస్తే ఆ యొక్క ఆఖరు సారా యొక్క హింసను తట్టుకోలేక పరిగెత్తినప్పుడు, ఆ యొక్క ఆదికాండంలో మనం చూస్తాము. ఆమె పరిగెత్తినప్పుడు తన బిడ్డ తన కళ్ళ ఎదుట నీళ్లు లేకుండా ఆమె పడి చనిపోతుంది అనమాట. అలాంటి సమయంలో ఒక దూత వచ్చి ఒక నీటి ఊటను అక్కడ పుట్టించినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ రీతిగా మనము అనేక కార్యాలు దూతలు చేసినటివి మనము బైబిల్ గ్రంథంలో చదువుకోగలుగుతాం. మొట్టమొదటిగా ఒక సన్నివేశము మనం చూడాలా. అది ఎక్కడంటే అపోస్తల కార్యము 5వ అధ్యాయము 14లో కూడా మనం చూస్తే, ప్రజలు వారిని గనపరిచి ఉండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి విస్తారంగా దేవుని నమ్ముకుంటా వచ్చినారనమాట. అందుచేత పేదరు వచ్చిండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిని ఎవరి మీదనను అది నీడ పడవలనని మంచము మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణము జనులు రోగులు అపవిత్రం చేత పీడింపబడిన వారందరినీ వాళ్ళు మోసుకొని కూడా వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి అనమాట. ఇది చూచి ఆ ప్రజలకు అందరూ కోపం వచ్చిందనమాట. వాళ్ళు అసూయపడారనమాట. అయితే ఏమవుతుందంటే, ప్రభు దూత రాత్రి వేళలో వాళ్ళు వీళ్ళని చెరచాలలో పెట్టేశారు. అది అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటను చదువుదాం. కాబట్టి అపోస్తలను వాళ్ళు బలాత్కారం చేసుకొని పట్టుకొని వచ్చి చెరచాలలో బంధించింది. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆయన చెరసాలలోకి వచ్చి వెలుపులోకి వాళ్ళని తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బాగాటంగా చెప్పుడి అని సెలవిస్తున్నాడు. చూడండి, వారు ఆ మాట విని తెల్లవారంగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. ప్రధాన యాజకులు అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని ఇజ్రాయేలు పెద్దవారందరినీ పిలువనంపి వాళ్ళని బయటికి తొడుకొని రమ్మని బండ్రోతులను సరచాలకు పంపారనమాట. బండ్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వాడు అక్కడ కనపడందున తిరిగి వచ్చి చెరచాలలో బహుభద్రంగా ఉంచబడిన కావలి వారు తలుపు ముందర నిలిచి ఉన్నట్టయు చూచితిమి గాని తలుపు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనపడలేదని వాళ్ళు వచ్చి చెప్తారు. చూడండి, దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ గాడ్ మేడ్ దమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యుయేషన్. మనం అనేక పర్యాయం ఎన్నో శ్రమల్లో ఉంటాం. అయితే దేవుడు మన కొరకే ఇవ్వబడిన దేవదూతలు ఆయా సమయం ముందు మన ముడులను చక్కగా విప్పి మనల్ని ఆ యొక్క శ్రమల గుండా నుంచి బయటికి తీసుకొని వచ్చినట్లు ఇక సన్నివేశం చూస్తాం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరచాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారితో చెప్పగా, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మీరు ఎవరినైతే బంధించారో వాళ్ళు అక్కడ ఉండి వాక్యం చెప్తున్నారు. దేవాలయంలో ఉండేటప్పుడు ఆయన కోపం వచ్చింది యాజకులకు అందరికీ. అయితే ప్రజలందరూ వాళ్ళు వెంబడి ఉంటున్నారనేది, పేదరు వెంబడి ఉంటున్నారనేది తెలుసుకొని ఎక్కడ వీళ్ళని రాళ్లతో కొడతారో అని భయపడి వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళని పిలిచి వాళ్ళు చెప్తున్నారు, మరి ఈ యొక్క నామంను మీరు ఎక్కడ కూడా ప్రకటించకూడదు. యెరూషలేములో ఆయన సిలువేయబడినారు, ఆ యొక్క పాపం మా మీద మీరు మోపకండి, ఆయన పేరు మీద ఎక్కడ కూడా ఉచ్చరించకూడదని బహుగా వాళ్ళని హెచ్చరించి తరిమి వేస్తారు. అటు తర్వాత పేదరు వెళ్ళిపోయాడు అనమాట. అలాగ దేవదూత ఒకసారి కాదు 2 మార్లు పేదరును విడిపించినట్లు చూస్తాం. మరి అది కాండంలో మనం చూస్తే లోతు కుటుంబము ఆ యొక్క ప్రాంతంలో ఎంతో పాపంతో నిండి ఉన్న వాళ్ళ మధ్యలో లోతు జీవిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాం ఎంతో వ్యసనపడుతున్నాడు. ఎందుకంటే నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయేది దాచునా అని యెహోవా దేవుడు ఆలోచన చేసుకొని తిరిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాను అనేటప్పుడు ఆయన అడుగుచున్నాడు, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడిగినప్పుడు, ఒక్క నీతిమంతుడు ఉంటే కూడా నాశనం చేయను అంటాడు. అలాగనే 45 మంది ఉంటే ప్రభా, 35 మంది ఉంటే ప్రభా, నీ దుమ్మును ధూళిను నేను తెగించి తిని అని సెలవిచ్చి ఆఖరికి 5 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా అని అడిగినప్పుడు దేవుడు మరలా చెప్తున్నాడు, ఒక్క నీతిమంతుడు ఉంటే కూడా ఆ పట్టణాన్ని నాశనం చేయనని. కాబట్టి తన యొక్క హృదయాన్ని అబ్రహాము దేవునికి తెలియపరిచాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే లోతు కోసం ఆ యొక్క దూతలను పంపిస్తున్నాడు. ఆ దూతలు వెళ్ళి లోతు కుటుంబంలోకి సాయంత్రకాలంలో చేసినప్పుడు ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి చుట్టూ కలిగి ఆ యొక్క దేవదూతలను బయటికి తీసుకురబడినప్పుడు లోతు, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చేయండి కానీ వాళ్ళని కాపాడాడు అనమాట. వాళ్ళని లోబులో పెట్టుకొని వాళ్ళని
భద్రంగా తెల్లవారుజామున వరకు లోపల పెట్టాడు. అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనాన్ని కలుగజేశారు ఆ దూతలు. అయితే అంతేకాకుండా తెల్లవారినప్పుడు ఇక్కడ చూస్తాం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతు త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకున్నట్లు నీ భార్యను ఇక్కడ నున్న నీ 2 కుమారులను తీసుకొని రమ్మని చెప్పాను. అంతేకాకుండా ఆమె కుమార్తెలకు అల్లుళ్ళు ఆ ఊర్లో ఉండారనమాట. సో రాత్రి ఏం చెప్తున్నాడు, నీ పోయి నువ్వు వెళ్ళి అక్కడ ఉండే నీ అల్లుల్ని కూడా పిలుచుకొని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు ఆయనను ఎగతాళి చేస్తున్నారు. ఈ పట్టణం నాశనం అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు నవ్వి ఏళనం చేస్తున్నారు. అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతుని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి, చూడండి ఆ దేవదూతలు చేతులను పట్టుకుంటున్నారు అనమాట. తడువు చేస్తున్నాడు, ఇంకా నిదానం చేస్తున్నాడు. యెహోవా దేవుడు కనికరం పడినాడు గనుక ఆకాశం నుండి ఆ యొక్క అగ్ని గంధకం వాళ్ళ మీద కురిపించకున్నట్లు ఆయన చేతులు అడ్డం పెట్టినట్లు మనం చూస్తాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయనని ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్మని నీవు వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువకుండా ఉండుమని ఆయనతో చెప్తున్నాడు అనమాట. ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్తున్నాడు. చూడండి, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆ యొక్క లోతు భార్య ఆమె వెనకకు తిరిగి చూసింది కనుక ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయినది మనకందరికి తెలిసిన సన్నివేశం. కాబట్టి ఈ లోకంలో నీకు ఒక సహాయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో దేవుడిచ్చిన సహాయంను పుచ్చుకొని మనము ఈ లోకంలో బయటపడాల. ఎందుకంటే అనేక పర్యాయం ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కొంతమంది సొంతంగా సాక్ష్యం చెప్తారు, ఇదిగో దేవదూత నన్ను బయటికి తీసుకొని వచ్చింది అని సెలవిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డ కోసం ఒక దేవదూత ఇవ్వబడింది. దేవుడు తన బిడ్డల కోసం కాపాడు దేవదూతలను ఆయన ఉంచాడు. నీ పాదం తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞ ఇచ్చిన వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఒక సమయంలో ఒక ఊర్లలో ఒక సేవకుడు బాగా ఆయనను కొట్టి ఆయనను ఊరు బయటనే కట్టేసినారనమాట, దేవుని వాక్యాన్ని ప్రకటించినాడని. రాత్రి అంతా కూడా అన్నపానం లేకుండా నీళ్లు లేకుండా ఆ చెట్టు కిందనే ఆయన అలా నిద్రపోయేటప్పుడు రాత్రికాల సమయంలో 2 దేవదూతలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆయనకు భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ బాంబే ఎక్స్ప్రెస్ ఇది యాక్సిడెంట్ అయిపోతుంది కదా, మనం వెళ్దాం త్వరగాని. ఆ స్వరం ఆయనకు వినబడింది. అయితే తెల్లవారు లేచినప్పుడు ఆయన నిజంగానే ఆ మాట విన్నాడనమాట. మన బిడ్డలను కాపాడాలని ఆ దూతలు వెళ్ళారు. అయితే రాత్రి జరిగిన సన్నివేశాన్ని ఆయన ఆలోచన చేసుకొని, నిజమే ఈ కాలంలో దేవదూతలు తన బిడ్డలను ఆయా స్థలమందు కాపాడుతూ వస్తున్నారన్నమాట. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. రెండవదిగా మనం చూస్తే 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ కూడా మనం ఏలియాను చూస్తాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక పద్రి వృక్షం క్రింద కూర్చుండి మరణ ప్రేక్ష కలవాడై, యెహోవా నా పితరుల కంటేనూ నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొని అని ప్రార్థన చేశాడు. చూడండి, ఏలియా కథ మనకు అందరికీ తెలుసు. ఎంతో గొప్ప ప్రవర్త ఆయన. దేవుడు చెప్తాడు, ఆగాబు ఎదురుగా పోయి నిలబడంటే ఆగాబు రాజు ఎదురుగా పోయి నిలబడతాడు. ఎస్సబెల్ ఎదురుగా పోయి నిలబడమంటే నిలబడతాడు. అగ్ని కురిపించంటే కురిపిస్తాడు అనమాట. అలాగా ఆ సారపతి విధవరాల దగ్గర పోయి నువ్వు ఉండు, నేను కరుకాలం అంతా నిన్ను దీవిస్తానంటే అక్కడికి వెళ్ళాడు. ఆ యొక్క వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగులో నీళ్లు తాగమంటే కాకోలంతో నీకు ఆహారం పెడతానంటే అక్కడ కూడా ఆయన వెళ్ళినట్లే చూస్తాం. దేవుని మాట తూచా తప్పక పాటించే ఏలియా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ యొక్క 450 మంది ఆ యొక్క ఏసబేలు ప్రవర్తలందరినీ కూడా బయలుదేవత ప్రవర్తలు అనమాట వాళ్ళు. ఆ కాలంలో ఆహాబు ఏసబేలు బయలుదేవతల ప్రవర్తలను పోషించి వస్తున్నారు అనమాట. అయితే ఇజ్రాయేలు ప్రవర్తలందరినీ కూడా చంపివేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ యొక్క ఏలియా రోషం కలిగి లేచి నిలబడి, దేవదనా యెహోవా దేవుడా అని వాళ్ళకు ఛాలెంజ్ ఇస్తున్నాడు అనమాట. కాబట్టి మీరు ఆరాధన చేయండి, వర్షిప్ చేయండి. ఆమె ఒకవేళ మీకు ఉత్తరం ఇస్తే అగ్నిలో ఉత్తరం ఇవ్వాలని సెలవిస్తున్నాడు. అయితే మనం చూస్తాము అక్కడ యెహోవా దేవుడు ఆయనకు అగ్నిలో ఉత్తరం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అటు తర్వాత 450 మందిని ఆయన చంపేసినప్పుడు యేసబేల్ ఆయనకు ఒక మాట పంపిస్తుంది, నీవు రేపు ఈ దినం నీ ప్రాణం నా చేతిలో ఉంటుందని. అయితే ఆయన భయపడి ఈ కార్యం చేస్తున్నాడు. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి
ఒక బద్రి వృక్షం క్రింద కూర్చుండి మరణభేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేసి, అంటే భయపడిపోయినాడు అనమాట. అంటే ఇంతమందిని చంపి ఛాలెంజ్ చేసి దేవుని యొక్క అగ్నిను ఆకాశం నుండి కురిపించిన ఏలియా కేవలం ఒక స్త్రీకి భయపడినాడు ప్రాణ భయంతో. అతడు బద్రి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి, ఇక్కడ కూడా మనం విసి ద ఏంజల్, దేవదూత వచ్చి అతనిని ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినందులో అతని తల దగ్గర నిప్పులు మీద కాల్చబడిన అప్పము నీళ్లను బుడ్డియు కనబడాను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పండుకొనెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రిం పగళ్ళు ప్రయాణము చేసి దేవునిది పర్వతము అను ఓరేబునకు వచ్చి అచ్చటయున్న ఒక గుగలో ఆయన చేరి బసచేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇక్కడ నీకు ఏమి పని అని యెహోవా ఆయనను అడుగుచుండగా. చూడండి, అయితే ఆ బద్రి వృక్షం దగ్గర ఆయన ఉండేటప్పుడు దూత వచ్చి ఆయనకు ఆ భోజనము పెడుతుంది. అంటే తల దగ్గర నిప్పులు పెట్టి కాల్చబడే రొట్టెలు ఉన్నాయి, నీళ్ళు బుడ్డి ఉంది. అయితే ఆయన తిని మరలా పడుకుంటున్నాడు. అయితే మరలా దేవదూత ఆయనకు భోజనం పెట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంటున్నది. ఆయన అటు తర్వాత ఎంతో మంది రాజులను అభిషేకించాల. ఒకవేళ ఎలీషా ప్రవర్తన కూడా ఆయన ఎన్నుకోవాల, ఎన్నో అద్భుత కార్యాలు చేయవలసి ఉంది. కాబట్టి ఆయన నువ్వు లేచి నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్తున్నాడు అనమాట. అటు తర్వాత మనం ఆయన చూస్తే ఆ యొక్క నీళ్లను ఇచ్చిన తర్వాత ఆయన పరిగెత్తున్నాడు. మనం చూస్తాం 40 దినములు రాత్రి పగలు ఆయన పరిగెత్తగలిగినాడు. వర్షం వచ్చినప్పుడు కూడా ఆహాబు ఆ రథంతో పాటి ఇంకా ఫాస్ట్గా ముందుకైనా పరిగెత్తినట్లు శక్తిని పొందుకున్నాడు అనమాట. అయితే దేవదూతల భోజనంతో. మరి ఇంకొక సన్నివేశం మనం చూసినప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తున్నామంటే యేసయ్య గురించి లూకాసు వార్త 22 అధ్యాయం 39 నుంచి 44. ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యొద్దకు కొంచెం దూరం వెళ్ళి, రాతి వేసిన దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా నుండి తొలగించుమని, నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించు కాక అని ప్రార్థించెను. చూడండి, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరి అంతగా ఆత్రముతో ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న రక్త బిందువలే మారిపోయాను. చూడండి, ఇక్కడ కూడా గెత్సెమనే తోటలో వాళ్ళు ఎంతో వేదనతో దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొరలించుము, ఆయనను నీ చిత్తంకు నేను అప్పగిస్తున్నానని సెలవిచ్చినప్పుడు ఆయన పడిన వేదన, ఆయన పడే శ్రమ అవన్నీ కూడా చూచి ఒక దేవదూత పరలోకం నుండి ఆయన కోసం పంపబడింది. ఆ దూత వచ్చి ఆయనను ఓదార్చినట్లు వాక్యం సెలవిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఈ జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మరి యొక్క సన్నివేశం మనము 28 మత్తయి 2:4 చూడగలుగుతాం. అది ఏమనగా, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయును పొర్లించి దాని మీద కూర్చుండెను. పునరుత్థానం. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. చూడండి, వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున స్త్రీలందరూ కూడా ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొని దేవుని యొక్క ఆ యొక్క శరీరానికి పూయాలని ఎంతో ఆశతో అక్కడ వెళ్ళినప్పుడు ఒక దూత ఆ యొక్క రాయిని తొలగించింది అనమాట. పక్కన తొలగించి దాని మీద కూర్చొని ఉండడం చూస్తారనమాట. అంటే ఆయన యొక్క ముఖం తేజస్సు ఒక మెరుపు వలనే ఉండెను. అతని వస్త్రము ఇమమంతగా తెల్లగా ఉందన్నమాట. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి సచ్చిన వారుగా కనబడారు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన ప్రకారం ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువును పండుకొనిన స్థలమును చూడుడి అని సెలవిస్తున్నారు. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి, ఇదిగో ఆయన కావలి
గలిలేయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూచిదరు, ఇదిగో మీతో చెప్పుచున్నానని దూత చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తాం, ఆ దూత వచ్చి కూర్చునేటప్పుడు ఈ స్త్రీలు భయపడుతున్నారు. వాళ్ళైతే భయపడి వణికి నిలబడినారు. కావలి వాళ్ళైతే సచ్చిన వారి మరి పడిపోయినారు అనమాట. అయితే ఆ దూత చక్కని మాట పలుకుతున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకైతే తెలుసు, సిలువ వేయబడిన యేసయ్యను మీరు వెతుకుతున్నారు. అయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. నువ్వు వెళ్ళి శిష్యులకు ఈ మాట చెప్పండి, మీరు గలిలయకు పోక ముందే ఆయనను మీరు కలుసుకుంటారు దారిలో అని ముందుగా వెళ్ళుచుండగా అక్కడ మీరు ఆయనను చూచెదరని వాళ్ళకు అభయం ఇస్తున్నాడు అనమాట. చూడండి, ఎక్కడెక్కడ ఈ దూతలను మనం చూడగలుగుతాం. మరి ఆ రీతిగానే ఇంకా కడపటిగా మనం మరి ఒక చోట దూతలను ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్తలో రాయబడిన రీతిగా 24:31 మరియు ఆయన గొప్ప బూరంతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల్లో నుండి ఆయన ఏర్పరచుకున్న కొనిన వారితో ఆయనను పోగు చేయను. మార్కు 13:27 అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆ యొక్క ఆకాశం అంత వరకు నలుదిక్కుల నుండి ఏర్పరచుకున్న వారిని పోగు చేయను అని వాక్యం ఉంది అనమాట. ఇది ర్యాప్చర్ టైంలో జరగబోయేటివి. అయితే ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో, ఎవరైతే దేవునితో పాటి ఆనోకు మాదిరి నడుచుకొని ఉంటున్నారో అట్టివారు, అంటే పైనుండి వాటిని నీ క్రీస్తుతో పాటి మీరు లేపబడిన వారైతే పైనుండి వాటినే వెదకుడి అని సెలవిచ్చాడు. కాబట్టి ఎవరైతే దేవునితో పాటి నడుస్తూ ఈ లోకాన్ని విసర్జించుకొని దేవుని కోసం నడుస్తున్నారో అట్టి వారిని తీసుకొని పోయిటకు ఆయన వస్తాడు. అందుకే ఏమంటున్నాడు, ఆ దినములలో నలు దిక్కుల్లో ఈ యొక్క పంటను కోసేదానికి దేవదూతలు పంపబడతారు. ఆ యొక్క పంట కోసే విషయంలో కూడా వాళ్ళు మంచివారిని చెడ్డువారిని వేరుపరుస్తారు. నీతిమంతుల్ని అనీతిమంతుల్ని వేరుపరిచి ఆ యొక్క పరిశుద్ధులను దేవుని సన్నిధానానికి ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఆ యొక్క స్వరం వినంగానే కడబూరం రోగానే ఈ దేవదూతలందరూ కూడా యేసేతో పాటు దిగి వస్తారు, నలు దిక్కులకి వాళ్ళు వెళ్తారని వాక్యం సూటిగా సెలవిస్తుంది. అయితే యేసయ్య పుట్టుకున్నప్పుడు దేవదూతలు వచ్చారు, ఆర్భాటంగా ఆయన లోకమంతా కలగబోకు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని దూతలు పాడారు. మరి అలాగనే ప్రతి స్థలమందు కూడా దేవదూతలు హెచ్చరిస్తూ వచ్చినారు. కడపటిగా పాతకాలంలో ఏమి, నూతన నిబంధనలు ఏమి, అనేక మందిని సరచాల నుండి పేదరును బయటికి తీసుకొచ్చాడు. అలాగనే 2 మార్లు పేదరును బయటికి తీసుకొని వచ్చారు. ఎంతో మందికి భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరిచినట్లు వాక్యం సెలవిస్తుంది. ఏలియాకు బలం ఇచ్చి ఆయనను గొప్పగా నడిపించగలిగాడు. కాబట్టి ఈ దూతలు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్రము వహిస్తారు. మనం అనుకుంటున్నాం కడపటిగా ఆ యొక్క సాతాను చంగళ్ళను బిగించుటకు దేవుడు దూతనే వాడబోతున్నాడు. అక్కడ గబ్రియలు వచ్చినప్పుడు ఆ దూత అక్కడ చూస్తే దానియేలు 21 రోజు జవాబు రాకుండా ఉంటున్నది. అప్పుడు గబ్రియలు ఆలస్యం అయిపోయింది, క్షమాపణ చెప్తున్నారు. 21 రోజుకు ముందు నేను ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చిన, నీకు జవాబు ఇచ్చుటకు దానియేలు, నువ్వు బహుప్రియుడు దేవుని దగ్గర. అయితే ఆ వాక్యంను అడ్డుకుండే దానికి పర్షియా దేశంలో ఉన్న ఆ యొక్క శత్రు సమూహం ఆకాశంలో ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. ఇవన్నీ మనకు ఒక హెచ్చరిక అనమాట. మన కోసం దేవుడు కాపాడు దూతలను పెట్టాడు. అట్ ద సేమ్ టైం మనకు విరుద్ధంగా పనిచేసే సాతాను ఆ యొక్క గుంపు కూడా ఉంటున్నది. అవి మధ్య ఆకాశంలో తిరుగుచున్నది. వాటికి మనం పోరాడుచున్నది రక్తమాంసంతో కాదు కానీ అంధకార శక్తులతోనూ ఆకాశ సమూహంలో ఉన్న శత్రు సైన్యంతో మనం పోరాడుచున్నాం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య మొట్టమొదటిగా లూసిఫర్ను పైన ఆకాశం నుండి త్రోసివేసినప్పుడు తనతో పాటి 1/3 ఆఫ్ ద ఏంజల్స్ వేర్ బ్రాట్ డౌన్. వాళ్ళు కూడా కిందికి భూలోకానికి వచ్చారు. ఆ ఏంజల్స్ అనేవారు వాళ్ళు ఇమ్మార్టల్ బాడీ అనమాట. మన మాదిరి రక్తమాంసం కలిగిన వాళ్ళు కాదు, చావుకు వాళ్ళు వేరుపడిన వాళ్ళు, వాళ్ళకు చావు లేదనమాట. దేవుడు వాళ్ళని సృష్టించినాడు, మనల్ని చేతులతో బొమ్మలుగా చేసుకుని దేవుడు సృష్టించాడు, వాళ్ళని క్రియేట్ చేశారు. అయితే వాళ్ళు ఇమ్మార్టల్ బాడీస్ అనమాట. అయితే సువార్త భాగంలో దేవుడు మనల్ని వాడుకున్నాడు, నిన్ను నన్ను వాడుకున్నాడు. ఆ ఏంజలిక్ మినిస్ట్రీలో దేవుడు వాళ్ళని వాడుకోలేదు. ఆ గొప్పతనం మనకి ఇవ్వబడింది అనమాట. అంతేకాకుండా ఒక ఏంజల్ కింద ఆకాశం నుంచి పడిపోయినప్పుడు ఆయనను కాపాడుటకు రక్షించుటకు తండ్రి తన బిడ్డలను యేసయ్యను పంపలేదు. అయితే నేను ఆయన పోలికలో మనం సృష్టింపబడినాం కనుక ఎప్పుడైతే పరలోకం నుండి మనం కింద తప్పిపోయినామో దేవుని యొక్క సారూప్యంలో సృష్టింపబడిన మనము మన యొక్క స్వరూపంని కోల్పోయినాం. తిరిగి యొక్క కోల్పోయిన స్వరూపాన్ని మనం పొందుకోవాలంటే యేసయ్య శిలువ మరణం
అది తప్పకుండా జరగాల్సిందే. కాబట్టి యేసయ్య నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చాడనమాట. ఎంతో వైభవంతో కూడిన ఆ యొక్క ఆకాశ పట్టణం నుండి ఈ యొక్క భూమి అగాధ భూమిలోకి దేవుడు దిగి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను కాపాడాలి కాబట్టి దేవుడు ఏ దేవదూతలు కూడా ఇయ్యలేని ఒక ఆధిక్యత మనకిచ్చాడు. మరి బైబిల్ గ్రంథంలో ఈ దేవదూతల గురించి ఆలోచన చేసినప్పుడు ఒకసారి రాజుల గ్రంథంలో మనం తిప్పినప్పుడు ఒకేసారి రాజులు దేవుని దగ్గర మొరపెట్టుచున్నారు. మాకెంతగానో భయంగా ఉంటున్నది, ఇంత పెద్ద సైన్యమును మేము ఎలాగ ఎదుర్కొందామంటే ఒకే ఒక దేవదూత ఒక్క రాత్రి సమయంలోనే 1,85,000 మందిని చంపినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఎంతో బలవంతులు, శక్తి పొందిన వాళ్ళు. వాళ్ళు మెరుపు వలె ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళగలుగుతారు. చూడండి, ఆ యొక్క సువర్తమానాన్ని గబ్రియల్ దేవదూత మరియమ్మకు తీసుకొచ్చాడు, ఎలిజబెత్కి తీసుకొచ్చాడు. మరి కళ్ళల్లో యోసేపుతో మాట్లాడాడు, వాళ్ళని ఎంతగానో గొప్పగా నడిపించాడు. అయితే దేవదూతల యొక్క సేవ ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ నూతన గ్రంథంలో చూస్తే ఆ యొక్క పేతురు సరచాల్లో ఉండేటప్పుడు వానిని తట్టి లేపి నువ్వు చెప్పులు తొడుకుమని ఆ యొక్క పైవస్త్రం వేసుకొని త్వరగా నా వెంబడి రమ్మని దూత తీసుకొని వెళ్ళుచున్నాడు అనమాట. కాబట్టి మనము కడపటి దినములలో త్వరబడి దేవుని ఒక దగ్గరికి వెళ్ళాలంటే దేవదూతలు మనల్ని నడిపిస్తారు అనమాట. వాళ్ళు నలుదిక్కులకి వెళ్ళి కోత కోసినట్లు, పంట కోతకొచ్చినట్లు ఎవరైతే దేవుని ఆత్మ పొంది దేవునిలో నిలబడి ఉన్నారో అటువారిని తీసుకొని పోయేదానికి నలు దిక్కులు వాళ్ళు పంపబడతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే పరలోక రాజ్యంలో దేవుని యొక్క సమూహంలో దేవుని ఆరాధన చేస్తూ స్తుతిస్తూ వాళ్ళు ఉంటున్నారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ఈ సన్నివేశంలో మరి ముఖ్యంగా చూడవలసింది ఏమంటే సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. పేదరేమో చర్చాల్లో ఉన్నాడు, అయితే సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఈ యొక్క అపోస్తుల కార్యం చదివినప్పుడు మొట్టమొదటిగా 2:42 మనం చూస్తాము. వాళ్ళు ఎడతగ ప్రార్థన చేసి రొట్టె విరిచెట్లోను ప్రార్థన ఎందును ఎడతగా నిలిచిరి. ఆ దినములలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేరి ఉన్న ఒక గది కదిలింది అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎటువంటి ప్రేయర్స్, అలాంటి ప్రేయర్ చేశారు. మరి మా పాత నిబంధనలో కొన్ని ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని నాకు మొర్రబెట్టిన ఎడల అంటున్నాడు దేవుడు. సో వెనెవర్ యు గ్యాదర్ టుగెదర్ అస్ ఎ గ్రూప్, మనం ప్రార్థన చేసినప్పుడు దానికి ఎక్కువ బలం ఉంటున్నది. ప్రేయర్ సెల్ అని ఒకటి ఉండేటప్పుడు ఎన్నో గొప్ప గొప్ప అతిశయ కార్యాలను మేము చూడగలిగాం. ఒకనప్పుడు ఆ యొక్క ప్రేయర్ సెల్ ద్వారా ఎంతో మందికి ప్రార్థన చేసినాం. వాళ్ళ వివాహాలన్నీ కూడా వరుసగా ఆ లిస్టులో పెట్టినట్లుగా దేవుడు దాన్ని టిక్ చేసేసాడు అనమాట. అయితే ప్రార్థనకు ఎంతో శక్తి. ఏక మనస్సు కలిగి అనేక మంది ప్రార్థన చేసినప్పుడు ఆ అంశం పైన వెంటనే దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మరి అట్లాగానే 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయంలో మనం చూస్తే అందట వారు ఉదయమును లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోవచ్చుండగా యెహోషువ బాత్ నిలవబడి ఉండి యూదావార్లారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మరి ఏమంటున్నారంటే మరియు అతడు జనులను హెచ్చరించి చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటట్టు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారాలను ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయించు వారిని నియమించును. వాళ్ళు ఎప్పుడైతే స్తుతిని చెల్లించి ఆ యొక్క వస్త్రం ధరించి ముందుకు వెళ్ళారో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి విరోధంగా వచ్చిన అమోన్యులను మోయాబులను మరి సేయూరు మన్యం వారందరూ కూడా హతమయ్యారు. కాబట్టి వెనెవర్ యు ప్రైజ్ గాడ్, మనం ఇక్కడ చూస్తాం ఎరిగో పట్టణము వాడు పట్టబడిన ముందు ఆ యొక్క మందసమాన్ని మోసుకొని వాళ్ళు స్తుతులు చెప్పినట్లు చూస్తాం. స్తుతికి ఎంతో బలంగా ఉంటుంది. అది కూడా ఏక మనస్సు అనేక మంది వన్నెస్ ఇన్ స్పిరిట్ ఏక ఆత్మ కలిగి స్తుతి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క గోడ పగిలినట్లు కూడా మనం చూస్తాం. మరి నెహెమ్యా గ్రంథంలో అయితే పాడైపోయిన ఆ యొక్క కట్టడాన్ని ఆ నెహెమ్యా యెరూషలేం
ఆ యొక్క ప్రాకారాన్ని కట్టుటకు పూనుకునేటప్పుడు ఆయన రాజు దగ్గర వెళ్ళి అడిగినప్పుడు రాజు ఆయనకు రాళ్ళను ఇచ్చినాడు. ఆయా ఓడ నిండా ఆ యొక్క రాణులను ఇచ్చారు. అంతేకాకుండా కావలసిన డబ్బు సహాయం చేసి మనుషుల్ని ఇచ్చి నువ్వు ఆ ప్రాకారం కట్టి త్వరగా తిరిగి రమ్మని ఆజ్ఞ ఇచ్చి ఆయనను దాటిస్తున్నాడు. అక్కడ ఆయన వెళ్ళి అన్ని కూడా ఎస్టిమేషన్ వేసి ఆ యొక్క 12 గోత్రం వాళ్ళందరినీ కూడా పిలువనంపి వాళ్ళతో మాట్లాడి ఒక ప్లాన్తో అది చేస్తా ఉన్నాడు. అంతకన్నా ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే అందరికైనా ఎత్తైన స్థలములను ఆయన నిలవబడి జనలందరూ చూచిచుండగా ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ఎస్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలికిరి అనమాట. అయితే గ్రంథం విప్పగా వాళ్ళందరూ కన్నీళ్లు కార్చిరి. ఏకమనసుతో ఏదైనా మనం చేసినప్పుడు ఆ యొక్క విడుదలను చూడగలుగుతాం. ఇంకా కడపటిగా మనం యోనా గ్రంథంలో కూడా చూస్తాము. నినివే 40 దినములలో నాశనం అవుతుంది అని ఎప్పుడైతే యోనా ప్రకటించినాడో అప్పుడు అది రాజుల చెవికి వినబడింది. అయితే రాజు ఆజ్ఞయిస్తున్నాడు, పశువులేమి జంతువులేమి మనుషులేమి అల్పులేమి గనులేమి అందరు కూడా ఉపవాసం ఉండుడి, ఎవరు కూడా నీళ్ళు కూడా త్రాగకూడదని ఆయన ఉపవాసం ఉండమని ఇప్పుడు చాటించుండగా అందరు కూడా జంతువులు కూడా పశువులు కూడా అవి మేత మేయలేదనమాట, నీళ్లు కూడా త్రాగలేదు. గోనె పట్ట వేసుకొని వాళ్ళందరూ బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారు. అయితే 40 దినములలో ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని పూనుకున్న దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు అనమాట. అందుకే యోనాతో చెప్తున్నాడు కదా, కుడి ఎడం ఎరుగని ఆ ప్రజలను నేను ఎలా నాశనం చేస్తాను, నువ్వు నాటని ఒక సొర చెట్టు ఎండిపోయిందంటే నువ్వు ఇంతగా బాధపడతావే అని దేవుడు ఎంతో ఆప్యాయతతో యోనాతో మాట్లాడినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ దినములలో కూడా 2 కార్యము ఈ యొక్క సన్నివేశంలో మనం జ్ఞాపకం చేయాల్సింది. ఒకటి దేవదూతల యొక్క సహాయం. మనము కడపటి వరకు కూడా పైనుండి వాటినే వెతకాల, పైలోకంలో ఏం జరుగుతుందో మనం ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండాలా, దేవునితో కనెక్ట్ అయి ఉండాలా. అప్పుడు మనకు వార్తలు పైన జరగబోయే కార్యాలన్నీ కూడా నీకు తెలియపరచబడుతుంది. ఇకలోక సంబంధంగా మనం ఇరుక్కపోయి దేవుని మనం మర్చిన ఎడల మనకు పరలోక సందేశాలు మన దగ్గర రీచ్ కాదనమాట. కాబట్టి దేవుని మాటను విశ్వసించి ఎల్లప్పుడూ ఆయన కొరకు మనము కనిపెట్టాలా. పేదరు నిద్రపోయినట్లు మనం నిద్రపోకుండా ఎల్లప్పుడూ సిద్ధం కలిగి దేవుని పాదం దగ్గర కనిపెట్టి ఉండాల. అంతేకాకుండా ఆ సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆయన బయటికి రాగలిగాడు. మొదటి కావలి దాటి రెండవ కావలి దాటి ఆ యొక్క గవని ఎందుకు వచ్చినప్పుడు ఆ గవని ఆటోమేటిక్గా ఆయనకు తెలుసుకునింది. అటు తర్వాత ఆయన ఒక స్ట్రీట్లో వెళ్ళి వాళ్ళు ఉన్న యోహాని ఇంటికి వాళ్ళు వెళ్ళుచున్నారు. అక్కడ వెళ్ళి ఆయన తలుపు తట్టగా రోదని ఒక స్త్రీ వచ్చి తలుపు తెరుస్తే దానికి ముందుకు వచ్చినప్పుడు సంతోషంతో గంతులు వేసి అందరికి చెప్తాది పేదరు వచ్చినాడని. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మలేదనమాట. అది ఒకవేళ బ్రహ్మ అయిండొచ్చు, లేకుంటే పేదరు యొక్క దూత అయిండొచ్చు అంటున్నారు. మరలా కూడా బిగ్గరగా పేదరు తలుపు తట్టుచగా వాళ్ళు వెళ్ళి తెరిచినప్పుడు పేదరును చూచి సంతోషపడేది. ఆ జరిగిన అన్ని సంగతులు దేవుడు ఏ రీతిగా తనకు చేశాడో, దేవదూతలను పంపించి తన బిడ్డలను కాపాడాడనే మాట వాళ్ళకు తెలియపరిచినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషపడేది. ఒక గుడి దగ్గర ఒక స్త్రీ, ఆమె ఎంతో ప్రార్థన పరురాలు, ఆయమ్మ ప్రార్థన చేసుకొని లోపల ఉండేటప్పుడు తన చిన్న బిడ్డ బయట ఆ స్టెప్స్లో కూర్చొని ఉంది. ఆల్ అండ్ సడన్ ఒక గొప్ప శబ్దంతో ఒక వెహికల్ ఆగినట్లు శబ్దం వచ్చింది. వెంటనే ఆమె అనుకునింది తన బిడ్డ చనిపోయిందని. ఎందుకంటే అంత భయంకరమైన ఒక బ్రేక్ వేస్తే వచ్చే శబ్దం అక్కడ వచ్చింది. అక్కడ చూస్తే ఆ బిడ్డ ఆడుకొని బయట కారు బయట వచ్చేసింది అనమాట. అయితే అక్కడ మనం చూస్తాము దేవుని తన కోసరం తను కనిపెట్టుకుంటే వాళ్ళు అందరి కోసరం దేవుడు తన దూదలను కాపుదలు ఉంచుతారనమాట. అది పాము కాటే కానీ ఒక ఎలక్ట్రిసిటీ ప్రమాదమే కానీ మరి ఏదైనా రోడ్డు ప్రమాదం కానీ ఏది కూడా తప్పించకుండా కాపాడు దూతలను దేవుడు ఈ దినములలో కూడా పెట్టి ఉన్నాడు. దాన్ని మనం విశ్వసించాలా. అయితే ఆయన సేవలు మనము ముందుకు వెళ్ళాలా. ఇట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని కోరుచు ఈ చిన్న సందేశాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా జీవంగల నాయన ఎస్ఏ నీ ఘనమైన నామంకు వందనాలు ప్రభా. పేదరైతే బలమైన అభిషేకం పొందుకొని ప్రభా ఎంతో గొప్ప కార్యాలను చేశాడు. ఆయన నీడ తగిలినాగా ఎంతో మంది నాయన రోగులు బాగయ్యారు. అలాంటి వారిని సరచాలలో పట్టి వాళ్ళు పీడించినప్పుడు నాయన ఇదిగో సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూతను పంపించి ప్రభా
మొదటి కావలి, రెండవ కావలి గవని యొద్దకు వచ్చి ఆయనను బయటికి తీసుకొని వచ్చి ఆఖరికి వీధిలో ఆయన వదిలినట్టు వాక్యం సెలవిస్తుంది. ఆకాశం భూమి గద్దించిన నీ మాట పొల్లైనను సున్నైనను తప్పదు ప్రభా. ఈ దినములలో కూడా ప్రభా, ఎవరైతే నీ కొరకే కనిపెట్టి ఉంటున్నారో అటువంటి వారికి కాపాడు నీ దూతలను మీరు కాయలుంచున్నారు ప్రభా. ఇదిగో అలనాడు ఖడ్గం పట్టుకున్న ఒక దేవదూత ప్రభా, గాడిద మీద వచ్చిన ఆ యొక్క బిలేయాం ప్రవర్తకు ఎదురైనాడు. ఎందుకంటే వాడు బాలాకు చెప్పిన ప్రకారం ఇజ్రాయెల్ను శపించాలని వెళ్ళిచున్నప్పుడు గాడిద మాట్లాడింది ప్రభా. అవున తండ్రి, ఖడ్గం పట్టుకున్న దూతను ఆయన అప్పుడు చూడగలిగాడు. అయ్యా తండ్రి, ఎన్నో విషయములలో దూతలను ఈ లోకానికి మీరు పంపించారు. ఇదిగో ప్రభా, మంచి మంచి వార్తలను సందేశాలను తీసుకొచ్చుటకు పరలోకం నుండి దూతలు వచ్చారు ప్రభా. ఇదిగో మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. కడపటి దినములలో నలు దిక్కులో బూర ఉదంగానే మీ దూతలు వచ్చి ప్రభా ఇదిగో పంటను కోస్తారని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుళ్ళు నిలిచి ఉన్నారో అటువంటి వారిని వాళ్ళు తీసుకొని ఆకాశం గుండా వెళ్ళిపోతారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ రాకడ కొరకే మేము కూడా ఎదురు చూసి కనిపెట్టి మాకు అప్పచెప్పిన పనిను ప్రభా నిద్రపోకుండా ప్రభా మెలకువగుండి శ్రద్ధ కలిగి నీ పని చేయుటకు మాకు సహాయం దయచేయమని నాయన, ఇదిగో ప్రభా, ఏ రీతిగా మీ యొక్క పరిశుద్ధులను ఆ దినం కాపాడావో ఆ రీతిగా ప్రభా ప్రతి సమస్యలో కూడా మాకు ప్రభా విడుదల ఇచ్చుటకు మీరు గొప్ప దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధమైన పాదం దగ్గర సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.